న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ గవర్నర్ కొత్త గవర్నర్ రాబోతున్నారట. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్ ఉన్నారు తమిళిసై. అక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ గవర్నర్ పాలనలోనే తెలంగాణ ఉంది. నేపథ్యంలో కొత్త గవర్నర్ రాబోతున్నారట. ఆ గవర్నర్ పేరు కూడా ఇక్కడ ఇచ్చారు. అశ్విని కుమార్ చౌబేను తెలంగాణ గవర్నర్గా త్వరలో నియమించబోతున్నారు అని ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. దాంతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి మొన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరి ఆయన కర్ణాటకకు గవర్నర్గా ఆయన వెళ్ళబోతున్నారు అని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలామంది గవర్నర్లు మార్చబోతున్నారట మోడీ 3.0 ప్రభుత్వంలో. ఈ నేపథ్యంలో చూడాలి, తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో సంచలన పరిణామాలు. సంచలనం అంటే గవర్నర్లు మార్చడం అనేది కామనే, కొత్తగా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత. సరే, త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు మారుస్తారట. లోక్సభ ఎన్నికలు ముగిసిపోవడం, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం గవర్నర్. ఓకే, ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం అన్నాం కాబట్టి టీడీపీ కూడా 2 గవర్నర్ పోస్టులు డిమాండ్ చేస్తుంది అన్న వార్త అయితే వస్తుంది. మరి చంద్రబాబు అంటే స్పీకర్ పోస్ట్ కోసం కూడా ఆయన గట్టిగా పట్టుబట్టిరట. మరి స్పీకర్ పోస్ట్ బహుశా ఇవ్వకపోవచ్చు. స్పీకర్ పోస్ట్ ఖచ్చితంగా బీజేపీ దగ్గరనే ఉంచుకునే ఛాన్స్ ఉంది. డిప్యూటీ స్పీకర్ పోస్టు జేడీయూ లేకపోతే టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. కాకపోతే జేడీయూ చాలా సైలెంట్గానే ఉంది, వాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటామని. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం కొంచెం ఆశ మీద ఉన్నట్టు. బహుశా వాళ్ళకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. మరి దాంతోపాటు 2 గవర్నర్ పోస్టులు కూడా టీడీపీ అడిగింది అని చెప్తున్నారు. మరి వాళ్ళకు కూడా అకామిడేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియమించబోతున్నారట. ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆల్రెడీ పుదుచ్చేరి గవర్నర్గా ఆయనే ఉన్నారు, జార్ఖండ్ గవర్నర్గా ఆయనే ఉన్నారు. ఆయనకు బర్డెన్ ఎక్కువైపోయింది కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ మారుస్తారట. ఇంకా అశ్విని కుమార్ చౌబేను ఈయనను తెలంగాణ గవర్నర్గా పంపే అవకాశం ఉంది అని మనకైతే వార్త వస్తుంది. అసలు ఇంతకీ ఈ అశ్విని కుమార్ చౌబే ఎవరు అంటే, ఇక్కడ యాక్చువల్లీ బీహార్కు చెందినటువంటి రాజకీయ నేత, నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, నమ్మదగ్గ వ్యక్తి అనే పేరుందట ఆయనకు. రామ మందిర నిర్మాణ ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి సుశక్తుడైనటువంటి సైనికుడైనటువంటి మోడీకి చాలా సన్నిహితుడైనటువంటి నమ్మకస్తుడైనటువంటి అశ్విని కుమార్ చౌబేను తెలంగాణ గవర్నర్గా పంపబోతున్నారు అని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీని మీద అతి త్వరలోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా తెలంగాణ కొత్త గవర్నర్ రావడం ఖాయం. ఆయన అశ్విని కుమార్ చౌబే అని వినిపిస్తుంది. ఆయన రాకున్నా వేరే వ్యక్తి అయినా ఖచ్చితంగా తెలంగాణ కొత్త గవర్నర్గా వచ్చే ఛాన్స్ అయితే మనకు కంపల్సరీ ఉంది. ఇక ఏపీ